ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రియల్ ఎస్టేట్ అవేర్నెస్లో భాగంగా చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రేట్లలో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే మంచి లాభాలు వస్తాయా, ఎలా ఉంటుంది దీని ఫ్యూచర్, కొంచెం వీడియో చేయమని చెప్పని మన ఫ్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది. అయితే అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఒక రకమైనటువంటి ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ మీడియేటర్ లాగా తయారైపోయి, అక్కడ ఆ కంపెనీ వస్తుంది, ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది, ఓదర కొట్టేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ల్యాండ్స్ రేట్లు. మీరు చూశారు కదా, ఎకరం 100 కోట్లు, 150 కోట్లు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ రేట్లు. సో నిజంగా ఒక మధ్యతరగతి వాడు కొనలేనటువంటి స్థాయికి ఈరోజు రియల్ ఎస్టేట్ రేట్లు చేరుకున్నాయని చెప్పక తప్పదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి రేట్లలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పొచ్చు. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అంటే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో జరిగినటువంటి సినారియో ఇప్పటివరకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే, ఇక్కడి నుంచి రాబోయే 10-15 ఇయర్స్లో వచ్చేటటువంటి రిటర్న్స్ అనేటువంటివి కొంచెం అంత ఫాస్ట్గా కాకపోయినా, బట్ రిటర్న్స్ అనేది మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్ రిటర్న్సే మనకు రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కనుక మనం కొంచెం అనాలిసిస్ చేసి కనుక చూసుకున్నట్లయితే, ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రజెంట్ హై అండ్ ప్రైసెస్ ఉన్న దగ్గర కూడా కొన్ని కంపెనీస్ చాలా రీజనబుల్ రేట్లో, అలాగే మంచి ప్రాపర్ డెవలప్మెంట్స్ తోటి, ప్రాపర్ లేఅవుట్స్ తోటి, ప్రాపర్ అప్రూవల్స్ తోటి, కొంచెం కస్టమర్ ఫ్రెండ్లీ మోటోలో రీజనబుల్ రేట్లకు వచ్చేటటువంటి వెంచర్స్ కూడా ఈరోజు కూడా ఉన్నాయి. మరి అలాంటి చోట కొంచెం మనం ఆచితూచి జాగ్రత్తగా కనుక వెతికి తీసుకున్నట్లయితే వాటిల్లో కూడా మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా హైదరాబాద్కి రాబోయేటటువంటి 10-15 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంది. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఎట్ ఆల్. మనకి డెఫినెట్గా దాంట్లో మనకి బెనిఫిట్స్ అనేది రియల్ ఎస్టేట్లో రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అయితే కొంచెం ఆచితూచి అడుగేసి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాంటి మనకు ఎక్కడ తీసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ మనకి బెటర్ ప్రాపర్టీస్ బెస్ట్ ప్రైస్లో దొరుకుతున్నాయి అనేటువంటిది మా దగ్గర ఏదైతే కొంతమంది ఎక్స్పర్ట్ టీం ఉన్నారు, మీరు కింద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు మంచి సలహా ఇవ్వడము, అలాగే మంచి ప్రాపర్టీస్ ఇప్పించడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా ఒకవేళ మీరు ఏదన్నా ప్రాపర్టీ ఉంది, మీరు అమ్ముకోవాలి, ఎలా అమ్మాలో తెలియడం లేదంటే అలాంటి సలహాలు కానీ, లేదా మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి లీగల్గా కానీ ఫర్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలన్నా కూడా మా టీం ఎక్స్పర్టెడ్ టీం మా దగ్గర ఉన్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.